రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఇటీవలి కాలంలో గత కొంతకాలంగా ముఖ్యంగా ఏడాదిన్నరగా బంగ్లాదేశ్ యొక్క స్వరం మారుతోంది. పదే పదే భారత్ని బెదిరించటము, భారత్ని హెచ్చరించటము, భారతదేశపు సార్వభౌమత్వాన్ని సవాలు చేయటం, ఈ పనులకి బంగ్లాదేశ్ పాల్పడుతోంది. షేక్ హసీనా వాజెద్ దేశాన్ని వదిలేసి వెళ్ళిపోయిన తరువాత మహమ్మద్ యూనుస్ కేర్ టేకర్ ప్రధానమంత్రిగా వచ్చిన తరువాత ఎన్నికలు జరిపించేటటువంటి బాధ్యత ఉన్నటువంటి యూనుస్ పచ్చి భారత వ్యతిరేక ధోరణిని మహమ్మద్ యూనుస్ భారత వ్యతిరేక ధోరణిని అవలంబిస్తున్నారు. వీరితో పాటు హిజ్బుత్ తహరీర్ వంటి సంస్థలు కానీ, జమాతే ఇస్లామీ బాంగ్లా కావచ్చును, ఈ సంస్థలు హిఫాజతే ఇస్లామీ కావచ్చు, ఈ సంస్థలు పదే పదే భారత వ్యతిరేక కామెంట్లు చేయటం మొదలుపెట్టాయి. మొదట్లో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి హిందూ సమాజం పైన దాడులు చేయటం మొదలుపెట్టినాయి. ఇప్పుడు కూడా దాడులు జరుగుతున్నాయి. తాజాగా ఈ వీడియో రికార్డ్ చేస్తున్న సమయం కూడా ఒక హిందూ యువకుణ్ణి ఒక స్తంభానికి కట్టేసి కొట్టి అతను మూర్ఛపోయిన తరువాత అతన్ని చావబాది చంపేశారు. కేవలం అతను ఖురాన్కి వ్యతిరేకంగా ఏదో అన్నాడు, బ్లాస్ఫమీకి, దైవదూషణ అనేటటువంటి నేరానికి పాల్పడ్డాడని కొట్టి చంపారు. వాస్తవానికి అది కనుక ఉన్నట్లయితే పోలీసులు ఉన్నారు, వ్యవస్థలు ఉన్నాయి, వాటితో సంబంధం లేకుండా అల్లరి మూకలు దౌర్జన్యానికి పాల్పడడం మతం పేరు మీద బంగ్లాదేశ్లో పెరుగుతోంది. తరువాత వాళ్ళు భారతదేశపు సార్వభౌమత్వాన్ని సవాలు చేయటం మొదలుపెట్టారు. నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి 2,80,000 చదరపు కిలోమీటర్ల భూభాగం ఏదైతే ఉందో, సప్త సోదరీమణుల భూమి, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మేఘాలయ, ఈ 7 రాష్ట్రాలతో కూడినటువంటి 7 సిస్టర్స్తో కూడిన నార్త్ ఈస్ట్ని మేము మిగతా భారతదేశం నుంచి వేరు చేస్తామన్నటువంటి స్వరం ఈ మధ్య బాగా పెరుగుతోంది. ముఖ్యంగా ఈ మొత్తం ప్రాంతం కేవలం ఒక 22 కిలోమీటర్ల విడుతున్నటువంటి సిలిగుడి కారిడార్ ద్వారా, 120 కిలోమీటర్ల పొడవైన సిలిగుడి కారిడార్ ద్వారా మాత్రమే మిగతా దేశంతో కలిసింది. కాబట్టి దీన్ని మేము కబ్జా చేసేస్తాము, నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి రాష్ట్రాలని విడగొట్టేస్తాం. ఈ భాషను పాలకుడైనటువంటి మహమ్మద్ యూనుస్తో సహా చాలామంది మాట్లాడుతున్నారు. ఇటీవల అజ్ఞాత వ్యక్తులు కాల్పులు జరిపి ఆ కాల్పుల్లో చనిపోయినటువంటి ఇంకలాబ్ మంచ్కి చెందినటువంటి ఉస్మాన్ హాడీ కూడా ఇదే భాష మాట్లాడాడు. ఆయనైతే ఏకంగా మ్యాప్ షేర్ చేసి బృహత్తర్ బాంగ్లా మ్యాప్ని షేర్ చేశారు. అందులో మొత్తం అస్సాం, మొత్తము వెస్ట్ బెంగాల్, అదేవిధంగా బీహార్లో ఉన్నటువంటి పూర్వాంచల్ ప్రాంతం అంతా బంగ్లాదేశ్గా చూపించాడు ఆయన. ఇది భారతదేశ సార్వభౌమత్వాన్ని సవాలు చేయటం. అక్కడితో ఆగకుండా అతను మొత్తం కాశ్మీర్ని పాకిస్తాన్లో అంతర్భాగంగా చూపించాడు. అంటే భారతదేశ సార్వభౌమత్వాన్ని సవాలు చేయటం అనేది బంగ్లాదేశ్లో ఒక ఆటగా మారింది. ఇంకొక రాజకీయ నాయకుడు ఉన్నాడు, అతని పేరు హస్నత్ అబ్దుల్లా. ఈ హస్నత్ అబ్దుల్లా కూడాను ఈశాన్య భారతదేశంలోని 7 రాష్ట్రాలని 7 దేశాలుగా విభజించేయాలి, సిలిగుడి నెక్ని ఆక్యుపై చేయాలి, భారతదేశం నుంచి ఈశాన్య భారతాన్ని కట్ ఆఫ్ చేయాలని మాట్లాడుతున్నారు. వీటికి అస్సాం ముఖ్యమంత్రి అయినటువంటి హిమాంత విశ్వశర్మ చాలా ధీటైనటువంటి జవాబిచ్చారు. హిమాంత విశ్వశర్మ విలేకరులతో మాట్లాడుతూ బంగ్లాదేశ్ ఇటువంటి ఆలోచన చేసినా కూడా దాని మనుగడకే ప్రమాదకరం. బంగ్లాదేశ్ గత ఏడాదిగా ఈ భాష మాట్లాడుతోంది. వాళ్ళు తక్షణం ఈ భాష మానేయాలి. ఎందుకంటే భారతదేశం ఒక విశాల దేశము, ప్రపంచంలోని 4వ అతిపెద్ద ఎకానమీ, ప్రపంచంలోని తొలి 5 అత్యుత్తమ సైనిక శక్తి ఉన్న దేశాల్లో ఒకటి. వీటితో పాటు భారతదేశము న్యూక్లియర్ పవర్డ్ కంట్రీ, అణ్వస్త్రాలు కలిగినటువంటి దేశం. కాబట్టి భారతదేశాన్ని బెదిరించేటటువంటి తలపును మానేసుకోవడం మంచిది. ఈ దేశాన్ని ముక్కలు చేస్తామన్నటువంటి భాషను వాడడం మానేయడం మంచిది, లేకపోతే బంగ్లాదేశ్ ఉండదు అని చెప్పి ఆయన హిమాంత విశ్వశర్మ అన్నారు. చాలా గట్టి స్టేట్మెంట్ ఇచ్చారు. ఈశాన్య భారతము భౌగోళికంగా చాలా బలహీనమైనటువంటి దేశమని చెప్పే భాషను కూడా ఆయన అభ్యంతరం చెప్పారు.
అస్సాంలో ఉన్నటువంటి కొన్ని వర్గాలు కూడా ఈ హస్నత్ అంటున్నటువంటి మాట ఏదైతే ఉందో, హస్నత్ అబ్దుల్లా అంటున్నటువంటి మాట ఏదైతుందో దానికి వంత పాడుతున్నారు. అటువంటి వాళ్ళను కూడా అస్సాంలో ఉండనివ్వము, బంగ్లాదేశీలందరినీ కూడాను మేము పంపించేస్తాము, ఇప్పటికే చాలామందిని పంపించాం, మిగతా వాళ్ళని కూడా పంపిస్తామని ఆయన ప్రకటించారు. తరువాత అక్కడితో ఆయన ఆగకుండా ఆయన మరొక మాట అన్నారు. అదేంటంటే, ఒకవేళ మీరు సిలిగురి కారిడార్ని గనక ఆపేయాలని గనక ప్రయత్నించినట్లయితే దినాజ్పూర్ నుంచి మొదలుపెట్టి, దక్షిణ దినాజ్పూర్ నుంచి మొదలుపెట్టి పశ్చిమ గారో హిల్స్, ఇది గారో హిల్స్ మేఘాలయలో ఉంది, దినాజ్పూర్ బెంగాల్లో ఉంది, ఇది ఒక 80 కిలోమీటర్ల పొడవైనటువంటి భూమి. దీనిని గనక కట్ చేసినట్లయితే బంగ్లాదేశ్లోని మొత్తము రంగ్పూర్ డివిజన్ బంగ్లాదేశ్ నుంచి వేరైపోతుంది. రంగ్పూర్ డివిజన్లో 3-4 జిల్లాలు ఉంటాయి. ఈ జిల్లాలన్నీ కూడా భారతదేశంలో విలీనమైపోతాయి. కాబట్టి మీరు మా ఒక్క సిలిగుడి నెక్ని కొట్టాలని ప్రయత్నిస్తే, సిలిగుడి కారిడార్ని కొట్టాలని ప్రయత్నిస్తే మీ దగ్గర మేము 2 సిలిగుడి కారిడార్లను కొట్టేస్తామని చెప్పి, వాటిని బలహీనపరుస్తాము, దెబ్బతీయగలమని చెప్పి హిమాంత విశ్వశర్మ అన్నారు. మొట్టమొదటిది ఈ దక్షిణ దినాజ్పూర్ నుంచి వెస్ట్ గారో హిల్స్ వరకు ఉన్నటువంటి 80 కిలోమీటర్ల కారిడార్. రెండవది త్రిపుర నుంచి మొదలుపెట్టి సౌత్ త్రిపుర నుంచి బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతానికి కేవలం 22 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. త్రిపుర యొక్క కొట్టకొస గ్రామం నుంచి బంగాళాఖాతం 22 కిలోమీటర్ల దూరమే. కాబట్టి దీన్ని గనక బ్లాక్ చేసినట్లయితే మొత్తము కాక్స్ బజార్, చిట్టగాంగ్ హిల్ ట్రాక్, చిట్టగాంగ్ పోర్ట్ ఇవన్నీ కూడాను బంగ్లాదేశ్ నుంచి వేరవుతాయి. కాబట్టి జాగ్రత్త, భారతదేశాన్ని ముక్కలు చేయాలన్న ఆలోచన చేస్తే మీ బంగ్లాదేశ్ని 3 ముక్కలు చేస్తామని చెప్పి హిమాంత విశ్వశర్మ హెచ్చరించారు. హిమాంత విశ్వశర్మ ఈశాన్య రాష్ట్రాల యొక్క వాయిస్గా, ఈశాన్య రాష్ట్రాల్లో ఒక ప్రభావవంతమైనటువంటి జాతీయవాద గళంగా ఎదుగుతున్నారు. చాలా స్పష్టమైన భాషలో ఆయన బంగ్లాదేశ్కి బుద్ధి వచ్చే రీతిలో మాట్లాడారు. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి పాలకులకు కూడా తమ బలహీనతలు తెలుసు, కానీ అంతర్గత రాజకీయాల వల్ల ఈ తరహా యాంటీ ఇండియా రెటరిక్, భారత వ్యతిరేక భాషని వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. అయితే ఇది బంగ్లాదేశ్కే ముప్పు తెచ్చి, బంగ్లాదేశ్కే చేటు తెచ్చేటటువంటి ఒక తప్పుడు చర్యగా మారుతుంది. దీనివల్ల బంగ్లాదేశ్ మనుగడే ప్రమాదంలో పడేటటువంటి పరిస్థితి వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.